ముందుగా వాట్సాప్ ఓపెన్ చేసుకొని ఇక్కడ మనం హాయ్ అని చెప్పేసి టైప్ చేసి సెండ్ చేసినట్లయితే మనకి ఒక మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. మీకు ఈ విధంగా అనేది మెసేజ్ అనేది ఒకటి ఇక్కడ మీకు డిస్ప్లే అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు చూసినట్లయితే సేవలను ఎంచుకోండి అని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది కదా, దీని మీద అయితే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు చూసినట్లయితే ఈ విధంగానే నెక్స్ట్ ప్రాసెస్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ దయచేసి ఒక సేవను ఎంచుకోండి అని చెప్పేసి రావడం జరిగింది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైకి స్క్రోల్ చేసినట్లయితే మీకు ఇక్కడ మీకు చూసినట్లయితే సివిల్ సప్లై సేవలు అని చెప్పేసి ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు చూడొచ్చు సివిల్ సప్లై సేవలు అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు చూసినట్లయితే రైస్ కార్డుకి సంబంధించిన సర్వీసులు అనేది ఇక్కడ మీకు అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు చూసినట్లయితే రైస్ కార్డ్ ఈకేవైసీ స్థితి, అదేవిధంగా రైస్ కార్డ్ సమర్పణ అంటే మీ రైస్ కార్డ్ అనేది సరెండర్ అనేది చేయడానికి అనమాట ఆప్షన్ అనేది, అది మనకు అవసరం లేదు. రైస్ కార్డ్ ఈకేవైసీ అనేది మీ ఫ్యామిలీ మెంబర్స్లో అయిందో లేదో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా రైస్ కార్డులో సభ్యులను జోడించడం, అంటే రైస్ కార్డులో ఎవరైనా యాడ్ చేయాలంటే ఈ ఆప్షన్ ద్వారా అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా రేషన్ కార్డులో సభ్యులను తొలగించడం, ఓకేనా, సభ్యులను మనం తొలగించాలన్నా కానీ ఇక్కడ తొలగించుకోవచ్చు అనమాట. అదేవిధంగా తప్పుగా జోడించిన ఆధార్ సీడింగ్ సవరణ, అంటే మీ రేషన్ కార్డుకి మీ ఆధార్ అనేది సరిగా ఏమైనా కరెక్షన్స్ ఏమైనా ఉన్నా కానీ మనం అనేది చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు రైస్ కార్డులో సభ్యులని ఏ విధంగా జోడించుకోవాలి, అంటే యాడింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి ఫస్ట్ ఈ వీడియోలో చూద్దాం. దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు నెక్స్ట్ అనేది ఈ విధంగానే మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మీకు తెరవండి అని చెప్పేస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. దీని మీద క్లిక్ చేసుకుంటే మీకు అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఆధార్ నెంబర్ అనేది అడుగుతుంది. మీ ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వండి, ఓకేనా. ఏదైతే మీ రేషన్ కార్డులో ఉన్నారో, రేషన్ కార్డులో ఎవరిదైనా పర్లేదు, ఒకళ్ళ ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఇచ్చేసేసి ఇక్కడ కింద మీకు నిర్ధారించు అని చెప్పేస్తుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. క్లిక్ చేసుకుంటే మీ ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్కి అనేది ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఇచ్చేసేసి ఇక్కడ తనిఖీ అని చెప్పేస్తుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేసుకోవాలన్నమాట. దాని మీద క్లిక్ చేసుకుంటే మీకు డేటా అనేది వెరిఫై అయ్యి మీకు నెక్స్ట్ ప్రాసెస్కి అనేది వెళ్ళడం జరుగుతుంది, ఓకేనా. మీకు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మీ డీటెయిల్స్ అనేది ఇక్కడ రావడం జరిగింది. ఒకసారి డీటెయిల్స్ అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు మీ తండ్రి నేము, అదేవిధంగా మీరు మేలా ఫీమేల్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోమని చెప్పి అడుగుతుంది. అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఆల్రెడీ మీ ఆధార్లో ఏదైతే ఉందో అదే వస్తుంది. అదేవిధంగా ఇక్కడ మీకు చూసినట్లయితే మీ క్యాస్ట్, అదేవిధంగా మీరు ఏదైతే క్యాస్ట్ సబ్ క్యాస్ట్ ఉంటుంది కదా, మీ సబ్ క్యాస్ట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. తర్వాత హిందూనా ముస్లిమా అనేది అడుగుతుంది, అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు మ్యారేజ్ అయ్యిందా అవ్వలేదా అనేది కూడా ఇక్కడ మీకు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదా మీకు మ్యారేజ్ అయ్యి విడాకులు తీసుకున్న ఒంటరి మహిళలు ఉంటారు కదా, వాళ్ళకు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉందన్నమాట, ఓకేనా. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి మీ విద్యా అర్హత, మీరు చదువుకుంటే ఏం చదువుకున్నారో ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా. తర్వాత వచ్చేసేసి మీ మొబైల్ నెంబర్, ఓకేనా. తర్వాత ఇక్కడ వచ్చేసేసి మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్కి ఆల్రెడీ వాట్సాప్ ఉందా అని చెప్పేసి ఎస్ఆర్ నో అనేది అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇవ్వండి. తర్వాత మెయిల్ ఐడి అనేది ఆప్షనల్ అనమాట. తర్వాత ప్రస్తుత చిరునామా, మీ చిరునామా అనేది ఆల్రెడీ మీ ఆధార్ ఉన్నది ఇక్కడ వచ్చింది అనమాట. మీ డిస్టిక్, మీ మండలం, అదేవిధంగా మీ విలేజ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని తర్వాత మీ శాశ్వత చిరునామా మీ ఆధార్లో ఉన్నది రెండు ఒకటేనా కాదా అని చెప్పేసి అడుగుతుంది. అంటే మీ పర్మనెంట్ అడ్రస్ మీ ఆధార్ అడ్రస్ రెండు ఒకటే కదా అడుగుతుంది. ఇచ్చేసి నెక్స్ట్ ఇచ్చేసినట్లయితే మీకు నెక్స్ట్ ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే మీ కుటుంబ ఆదాయం ఎంత అని చెప్పేసి అడుగుతుంది, ఇచ్చేసేయండి. తర్వాత మీ వృత్తి, తర్వాత మీ రైస్ కార్డ్ నెంబర్ ఆల్రెడీ వస్తుంది. తర్వాత ఇక్కడ గెట్ డీటెయిల్స్ అని చెప్పేస్తుంది కదా, ఈ గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయగానే ఏదైతే మీ రేస్ కార్డ్లో ఉన్న డీటెయిల్స్ మొత్తం ఇక్కడ మీకు అనేది డిస్ప్లే అవడం జరుగుతుంది. ఇక్కడ మీకు కింద యాడ్ మెంబర్ అని చెప్పేస్తుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని మీద క్లిక్ చేసేసేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. వాళ్ళ ఆధార్ నెంబరు, అదేవిధంగా వాళ్ళ పేరు ఇంగ్లీష్లో అనేది అడుగుతుంది, అదేవిధంగా తెలుగులో అడుగుతుంది. తర్వాత వాళ్ళ మొబైల్ నెంబరు, తర్వాత ఇక్కడ జోడించు రకం, ఓకేనా. తర్వాత వాళ్ళ మేలా ఫీమేల్ అది అడుగుతుంది. తర్వాత వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళు పుట్టిన తేదీ అనేది ఇక్కడ అడుగుతుంది, ఓకేనా. ఇక్కడ మీకు జోడించే రకం దగ్గర అంటే జననం, అంటే చిన్నపిల్లల్ని ఎక్కిస్తున్నట్టయితే ఇక్కడ జననం మీద క్లిక్ చేసుకోవాలి. లేదా మ్యారేజ్ అయిన వాళ్ళకైతే వివాహం మీద అయితే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. ఇక్కడ మీకు వచ్చేసి ఇక్కడ కింద డేట్ ఆఫ్ బర్త్ కింద ఇక్కడ సంబంధం అని చెప్పేస్తుంది కదా, అంటే వాళ్ళు ఏమవుతారు మీకు అని చెప్పేసి ఇక్కడ మీరు అయితే క్లిక్ చేయాల్సి ఉంటుందన్నమాట, ఓకేనా. తర్వాత వచ్చేసేసి చిన్నపిల్లల్ని ఎక్కిస్తున్నట్లయితే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మ్యారేజ్ అయిన లేడీస్ని ఎక్కించాలి అనుకుంటే, అంటే యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ జోడించే రకం దగ్గర ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ వివాహం అనేది సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు
ఇక్కడ వాళ్ళ మ్యారేజ్ సర్టిఫికేట్ వాళ్ళ మ్యారేజ్ ఫోటో అనేది ఇక్కడ మీకు అప్లోడ్ చేయమని చెప్పేసి అయితే అడగడం జరుగుతుంది. వాళ్ళ పెళ్లి ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటో అయితే మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా. ఈ విధంగా అనేది మనం డైరెక్ట్గా వాట్సాప్ సేవల ద్వారా మీరు రైస్ కార్డ్ అనేది మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట.